పూజా ఐటమ్స్ ఎలా క్లీన్ చేయాలో వీడియోలో చూద్దామండి. ఈరోజు రాగి ఇత్తడి ఐటమ్స్ ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఏం లేదండి, ఇది లెమన్ సాల్ట్ అండి, నిమ్మ ఉప్పు అంటారు కదా, నిమ్మ ఉప్పు ఒక స్పూన్ తీసుకున్నానండి. అందులో డిష్ వాష్ లిక్విడ్, ఏ లిక్విడ్ అయినా పర్లేదండి, విమ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా పర్లేదు, అది కొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, మీకు నేను క్లీన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది కాపర్ ప్లేట్ అండి, ఇది కాపర్. ఇది చూడండి, మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఆ బార్డర్స్ దగ్గర బ్లాక్గా ఉన్నది కాస్త షైనీగా తయారవుతుంది. మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి, చూడండి ఎంత రెడ్ కలర్లో తయారైందండి. అది ఒక 1 వీక్ అయ్యి ఉంటుంది, నేను క్లీన్ చేయలేదు వాటిని. చూడండి ఎంత షైనీగా వస్తుందో తోమే కొద్దీ. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టనవసరం లేదండి, జస్ట్ మనం అలా స్క్రబ్బర్ పెడితే అది ఆటోమేటిక్గా మనకి కలర్ అనేది డిఫరెన్స్ వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ పట్టుకొని దాంతో క్లీన్ చేసుకుందామండి. మీకు ఆ డిఫరెన్స్ చూపించడం కోసం నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి. చూడండి, వాటర్ వేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది దాని షైనింగ్ ఎంత బాగా వస్తుంది అనేది. చూసారా? అలానే మిగిలిన వెజల్స్ కూడా క్లీన్ చేసుకున్నామండి ఆ లిక్విడ్తో. ఇక్కడ కొన్ని ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా క్లీన్ చేద్దాం మనం. చూసారా ప్లేట్ ఎంత బ్రైట్నెస్తో ఉందో? ఇప్పుడు ఇత్తడి ప్లేట్ అండి ఇది కూడా బాగా బ్లాక్ అయిపోయిందండి. దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇత్తడి ఐటమ్ కూడా ఎంత షైనీగా వస్తుందో. అలానే చిన్న చిన్న ప్లేట్స్, చెంబులు ఇలాంటివన్నీ క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ నేను. అది దీపం పెట్టుకునే కుందండి అది. చూడండి ఎంత షైనీగా వచ్చిందో. ఎలాంటి పీతాంబరి, చింతపండు ఇవేం అవసరం లేదండి. వాటిలో ఏంటంటే పీతాంబరిలో మనకు కెమికల్స్ ఉంటాయి. నాకైతే అస్సలు సెట్ కాదండి, నాకు వేలంతా బ్రేక్ అయినట్టుగా అయిపోతుందండి. దానివల్ల లేయర్స్లో ఊడిపోతుంది. పీతాంబరి అసలు పడదు నా హ్యాండ్స్కి. కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇలా కూడా చేయొచ్చండి. మనకి లెమన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండవు కదండి. అదే లెమన్ సాల్ట్ అంటే మనం ఒక టిన్లో వేసి పెట్టుకుంటే మనకి త్రూఅవుట్ మంత్ అంతా వచ్చేస్తుందండి, ఒక 1/2 కేజీ తెచ్చామంటే. నెక్స్ట్ ఇది రాగి చెంబండి, ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. మీకు అది జస్ట్ ఇలా స్క్రబ్బర్ పెట్టగానే దాని డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. చూసారా ఎలా షైనీగా టర్న్ అవుట్ అవుతుందో?
అంత శ్రమ ఏం పడనవసరం లేదండి. దీనికోసం చాలా సింపుల్గా ఇలా నిమ్మప్పుతో మనం క్లీన్ చేయొచ్చండి. మీరు జస్ట్ అందులో ఆ నిమ్మప్పు వాటర్లో వేసి ఒక పెద్ద బౌల్లో అవన్నీ అందులో మనం మునిగేటట్టు నీళ్లు పోసినా మీరు తోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక్కొక్కసారి అయితే ఆటోమేటిక్గా టర్న్ అవుట్ అయిపోతాయి షైనీగా. చూసారా రాగి చెంబు కూడా ఎంత షైనీగా వచ్చిందో. మీరు లైవ్లోనే దీని రిజల్ట్స్ చూడొచ్చండి. చూసారా, అలానే నేను రిమైనింగ్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. ఫైనల్గా మంచినీళ్ళు వేసుకొని దానిలో అన్నీ ఒకసారి మునిగేటట్టుగా పోసి తీసేసానండి. చూసారా ఎంత షైనీగా ఉన్నాయో అన్నీ. దేనికైనా అండి, ఇత్తడి అయినా రాగి అయినా ఏవైనా సరే ఇప్పుడు నేను చెప్పిన టిప్తో మీరు మీ సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. టిప్ అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.